రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు 1 నుంచి 3 సంవత్సరాల వరకు చీని చెట్లను మనం ఎలా సంరక్షించుకోవాలి అనేది విషయాలపై ఈరోజు మాట్లాడతాను. అలాగే ఇరిగేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయాలి అనేది విషయాలపై ఈరోజు పూర్తిగా నేను మాట్లాడతానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా చీని చెట్లలో మీరు నా కామెంట్లు తెలపండి. నేను 1 నుంచి 3 సంవత్సరాలు అంటే కాపు 4 ఏళ్ళ నుండి మన కాపు స్టార్ట్ అవుతాయి కదండి. కొన్ని చెట్లలో 3 ఏళ్ళ నుంచి కాపు స్టార్ట్ అవుతాయి. బట్ 1వ సంవత్సరం నుండి నాటినప్పటి నుంచి మనం కాపు కాసే వరకు అంటే 4 ఏళ్ళ చెట్ల వరకు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలపై చూపుతాను. మీరు చూపిస్తుంది కదండి, ఇది మైట్స్ అంటే ఎర్ర నల్లి ఎఫెక్ట్ అండి. ఓకే, ఈరోజు మనం ముఖ్యంగా గమనించినట్లయితే మనం మొక్కలు మనం పెట్టిన తర్వాత మనం ఆ గుంతలోకి ఉంటాయి కదండి, మొక్కలు నాటే ముందర ఒక నెల ముందే మనం గుంతలు తీసేసుకోవాలా. గుంత బాగా రాలేదు, దాంట్లోకి వేపపిండి అలాగే పశువుల ఎరువు కాంబినేషన్తో మనం వదిలేసి, అలాగే కవర్ తీసేసి మనం నర్సరీ తెచ్చుకున్నట్టయితే కవర్ తీసేసి మనం మొక్కను పెట్టుకోవాలా. మొక్క మనకు 2 లేదా 3 నెలలకు మనకు బాగా సెట్ అవుతుందండి, నేలకు బాగా అనుకూలిస్తుంది. అలాగే మనకు 6వ నెల వచ్చేటడికి మొక్క కొద్దిగా ఎదగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ 6వ నెల మనం స్టార్ట్ అయితేనే మనకు ఈ మొక్క అనేది బాగా స్టాండర్డ్గా మన సపోర్ట్గా ఉండడానికి మనం ఒక కర్రను అనేది మనం సపోర్ట్గా పెట్టాలండి మొక్కకు. ఎందుకంటే కిందికి వాలిపోకుండా, అలాగే వివిధ రకాల జంతువుల నుండి కూడా మనకు మొక్క కిందికి పడిపోకుండా ఉంటుంది. అలాగే మనకు 1వ సంవత్సరం స్టార్ట్ అవుతానే మనకు మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ బాగా పెరగడానికి, అదేంటే పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. అలాగే కాండం మీద కొమ్మలు అనేది నీటి కొమ్మలు వస్తూ ఉంటాయండి, ఆ నీటి కొమ్మలు తీసేసేయాలి. అలాగే 1వ సంవత్సరం దాటిన తర్వాత మనం గమనించినట్లయితే ఆకులు కానీ మనకు సైడ్ బ్రాంచెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. కటింగ్ కూడా మనం ప్రూనింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చెట్టు ఒక షేప్ని తీసుకొచ్చడానికి చిన్నప్పటి నుంచే మనము అంతరకృషి అనేది చేయాలండి. అలా చేయడం వల్ల మొక్క అనేది బాగా మనకు షేప్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యం ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఎప్పుడైనా సరే 1వ సంవత్సరం లోపల మనకు మొదలుకు ఒక జానడు మన గ్యాప్ ఇచ్చేసి మనం నీటిని పెట్టాలి. నీటిని 2 వైపులా మనం తడిసే విధంగా పెట్టాలి. అలా పెట్టడం వల్ల మొక్క అనేది సమృద్ధిగా నీరు తీసుకొని మొక్క ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది. మీరు గమనించవచ్చు. ఇవి 3 ఏళ్ళ మొక్కలండి. ఓకే, 2వ సంవత్సరంలో మనం ఎరువులు స్టార్ట్ చేయాలండి. అవి కూడా ఏమేమి వేయాలంటే పశువుల ఎరువు 70% మనము పశువుల ఎరువు వేయాలి. 30% ఏమేమి వేయాలి అంటే మెగ్నీషియము, ఫెర్రసు, మన ఏరియా సాయిల్ ప్లస్ అని వస్తుందండి, అది తీసుకోండి. లేకుంటే సింగిల్ న్యూట్రిషన్ జింకు, మెగ్నీషియము, ఫెర్రస్ తీసుకోవచ్చు. అలాగే దీంట్లోకి ఇండి రూట్స్ అనే ఒక మైక్రోబ్స్ బ్యాక్టీరియా ఫర్మెంటెడ్ ఒక ఫెర్టిలైజర్ వస్తుంది. అలాగే లేదా క్రియాప్లస్ అనే ఒక ఫర్టిలైజర్ వస్తుంది. వాటిలో రెండిట్లో ఏదో ఒకటి వేసేసి చెట్టుకు మనం 250 to 500 grams పర్ చొప్పున 2వ సంవత్సరం మొక్కలకు మనం ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల మనకు కంపల్సరీ అండి మన 2వ సంవత్సరం అంటే చెట్లు కూడా మనకు అక్కడక్కడ పూతలు స్టార్ట్ అయితే లైట్గా అలా పూతలు వచ్చినవి పూతలు వచ్చినట్టు మనం గిల్లేయాలండి. కావున పూత టైంలో మీరు ఇగులు గిల్లేస్తారు కాబట్టి అవి కొద్దిగా పిండి అయిన తర్వాత మనం గిల్లేయాలి. అలా గిల్లేయడం వల్ల మన మొక్క అనేది బాగా ఎదుగుతుందని. అలాగే వీటిలో ముఖ్యంగా గమనించినట్లయితే మనకు లేత ఇగులు ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా లీప్ మైనరు, అలాగే జీడ అనేది అదే పేనుబంక, దోమ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి నివారణకు మొదటి దఫా స్ప్రేయింగ్లోనే మనం లైట్గా మనం 15 రోజులకు ఒకసారి ప్రెపనోపాసు ప్లస్ మెగ్నీషియం కాంబినేషన్తో, అలాగే ప్రెపనోపాసు న్యూట్రియల్ఎస్ కాంబినేషన్తో ఒక స్ప్రే, అలాగే ప్రెపనోపాసు మనం అగ్రోమెన్ మ్యాక్స్ అట్లా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అలాగే నల్లి ఎక్కువగా ఉన్నట్లయితే ఒమైట్ కానీ, లేకుంటే సెడ్నా కానీ, లేకుంటే మెజిస్టర్ కానీ మనం కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నల్లి మందులు స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ నీమ్ ఆయిల్ అనేది కంపల్సరీగా వాడుకోవాలండి. ఇలా నీమ్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు నల్లి అనేది పూర్తిగా సమృద్ధివంతంగా చనిపోవడానికి, అలాగే వీటిలో గమ్ వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుందండి, బాగా చనిపోవడానికి 100% మనకు ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే 2.5 సంవత్సరం నుంచి మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనపడుతుందండి. అంటే సరైన ఫర్టిలైజర్స్ వేయకపోవడం వల్ల, అలాగే నిర్లక్ష్యం చేసిన ఫర్టిలైజర్లో, అలాగే ఫాస్ఫరస్ మనం కాంప్లెక్స్ ఎరువులు పెట్టినప్పుడు ఫాస్ఫరస్ కరగకుండా దాంట్లో మైక్రోస్ బకెట్స్ నేను చెప్పాను ఇంతకుముందు ఇండి రూట్స్ అను క్రియా ప్లస్ ఈ బకెట్లు వేయరండి. చాలా మటుకు వేసుకుంటే చాలా చేస్తే మనకు వేసిన ఎరువు కూడా సమృద్ధివంతంగా మొక్క ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. కావున అంతేకాకుండా ఇప్పుడు మనం 2.5 సంవత్సరం నుంచి మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనపడుతుందంటే ఆకులు మనకు పసుపు కలర్లో మారుతూ ఉంటాయి. మన రైతుల లాంగ్వేజ్లో మనము ఆకులు సింగిపోతూ ఉంటాయి. అలాగే చెట్టు కూడా చాలా డల్గా ఉంటుంది అన్నట్లు కనపడుతుంది. దీని నివారణకు ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్లో అని చెప్పాను కదండి,
మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రామ్ పర్ లీటర్, లేదా ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రామ్ పర్ లీటర్, జింక్ సల్ఫేట్ 2 గ్రామ్ పర్ లీటర్, లేకుంటే ఎఫ్ఎంసి వాళ్ళ జెనెట్రా వస్తుంది, జెనెట్రా 700 అది 1.5 ml లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే మనం డ్రిప్లోకి మనం నీళ్ళు అనేది మనం ఈ చిన్న చెట్లలో కంప్లీట్గా మన డ్రిప్లో కూడా ఎరువులు అంటే ఏమేమి వదులుకోవాలంటే, ఎప్పుడైనా సరే డ్రిప్లో మనం చిలేటెడే మనం మైక్రో న్యూట్రియన్స్ మనం వదులుకోవాలండి. ఇలా వదులుకోవడం వల్ల మనకు మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉండి మనకు అధిక దిగుబడులు, మొక్క ఆరోగ్యంగా ఉంటే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. వీటిలో ఇంకొకటి అండి, మనం 2వ సంవత్సరంలోనే చెట్లు మొదలకు మనం మైలుతొత్తు సున్నం అనేది పట్టించాలా. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా మైలుతొత్తు సున్నం పట్టించడం వల్ల మన కాండం కుళ్ళు కానీ, అలాగే వివిధ రకాల పురుగులు కానీ కూడా మనకు కాండంపై, అలాగే వివిధ రకాల చెదల పురుగులు మనకు మొదలకు పట్టుకోకుండా మన చెట్టు బాగా ఎదగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఇంకోటండి, స్పేసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 16 లేదా 18 పెట్టుకోవాలా. ఎక్కువగా 18 అడుగులు పెట్టుకోవాలండి, ఎందుకంటే మన చెట్టు ఎదిగే కొద్దీ వారికి స్ప్రేయింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యం గమనించినట్లయితే ముఖ్యంగా ఎప్పుడైనా సరే చీనీలో మన కొమ్మల కింద నీళ్ళు కారాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొదలుతో అసలు కారకూడదండి. తర్వాత 3వ సంవత్సరంలో అడుగు పెట్టాక మొక్క అనేది మనకు 2 సంవత్సరాల లోపల ఎటువంటి పంటలు వేసుకోవాలి అంటే వంకాయ, బెండ, అలాగే టమోటా అండ్ కనకాంబరం పంటలు తప్ప అన్ని పంటలు వేసుకోవచ్చు 2వ పంటల్లో. 2 ఏళ్ళ లోపల చెట్లు, అదే 3 ఏళ్ళ పైన చెట్లు ఉన్నప్పుడు మనం ఎటువంటి పంటలు పెట్టుకోవాలి. 3 ఏళ్ళ నుండి చెట్టు బాగా ఎదుగుతుందండి. మనం అక్టోబర్లో ఎరువులు మనం వేసుకున్నట్లయితే సరైన 6 నెలలకు ఒకసారి మనం ఎరువులు ఏవో ఒకటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు, అలాగే పశువుల ఎరువు ఎక్కువగా వేసుకోవాలి. అలాగే చెట్టు అనేది నలుపు పెట్టుకోవాలండి. చెట్టులో మనం బాగా నలుపు పెట్టుకుంటే మనకు ఎక్కువ పూత, అధిక చెట్టు బాగా మొదలు ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం నల్లి మందులు, ఇంకోటండి, నెలలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి నల్లి మందులు స్ప్రే చేసుకోవాలి. ఒకసారి పెప్నోపస్ లేదా ప్యూరోకార్ అంటారు, అది కూడా స్ప్రే చేసుకోవాలి కదా. లేకుంటే 15 రోజులకు ఒకసారి మనం నల్లి ఉంటే నల్లి అక్కడ ఏమేమి ఇన్ఫెక్షన్ ఉందో, ఏ పురుగు ఉందో దానికి సంబంధించిన మందులు, ఇన్సెక్టిసైడ్లు మనం స్ప్రే చేసుకోవాలా. అలాగే మీరు ఈ చిన్ని రైతుల్లో 3 ఏళ్ళ వరకు కాసిన చెట్లలో నేను స్ప్రేయింగ్ షెడ్యూల్ కూడా పెడతానండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో చెప్పండి, నేను దానికి అనుగుణంగానే నేను చెప్తాను. అలాగే మనం ఎప్పుడైనా సరే మనం మొక్క నాటిన 6 నెలలకు హలో చెక్ అని ఒకటి వస్తుందండి, బ్యాక్టీరియా ఫర్మెంటెడ్ లిక్విడ్. ఇలా హలో చెక్, రైజోజన్ ఒకటి వస్తారు, రూట్ ఎన్హాన్సర్. రైజోజన్ అనేది 100 గ్రామ్స్, అలాగే హలో చెక్ 500 ml చొప్పున మనం డ్రిప్లో వదులుకోవాలి. ఇలా వదులుకోవడం వల్ల మనం వేసిన ఫర్టిలైజర్ కానీ, అలాగే ఒకవేళ నీటి ద్వారా వచ్చిన ఉప్పు, భూమిలో పెరిగిపోయిన సెలైనిటీ అంటే చౌడుబారిన చెట్లలో కూడా, చౌడుబారిన భూముల్లో కూడా మన మొక్క బాగా ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు వీడియోలో చూపించిన విధంగా మీ చెట్లు చూడండి. ఇవి మొసంబి రకాలండి, మనం గమనించవచ్చు. 18 అడుగులు పెట్టారు డిస్టెన్స్, మీరు గమనించండి. ఇవి కూడా మీరు నీటి యాజమాన్యం కూడా గమనించినట్లయితే కొమ్మల కింద ఉంది. కావున మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, మీరు చీనా చెట్లలో కాకుండా చీనీకి సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నేను కామెంట్లో అడగండి, మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ తోటి రైతులు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. కావున మీరు ఈ పంట గురించే కదండి, వివిధ రకాల పంటల గురించి తెలుసుకోవాలనుకున్న మీరు కామెంట్లో తెలియజేయండి. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి పేరున అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త విషయాలను కూడా మీ దగ్గర తీసుకురావడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి రైతులందరూ, సోదరులందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను. కావున అందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.